ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారికి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 1వ తారీఖు శుక్రవారం అనగా ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పుకు దారితీసే రోజండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీలో జరిగే భావోద్వేగాల పరిణామాల అవకాశాలు అన్నీ కలిసి ఒక అద్భుతాన్ని పునాది వేయబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. భగవంతుడి కరుణ మీద తప్పకుండా పడబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీకు ఒక కొత్త అవకాశం మీలో మొదలవుతుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు, ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు వదిలేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ఈ సమయంలో మీరు దేవుడిని స్మరించడం వల్ల మానసిక శాంతి కూడా లభిస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో వచ్చేసి ఈ సమయంలో మీకు కొన్ని కొత్త ఆలోచనలు వస్తున్నాయన్నమాట. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నందు అటువంటి పని ఉంది కదా, ఒక్కసారిగా ముందుకు వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీతో కలిసి పనిచేసే వ్యక్తులు నుంచి సహాయం అయితే లభిస్తుందండి. కుటుంబంలో ఒక మంచి ఏదైనా సరే శుభవార్త వినే అటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మీరు ఆర్థికంగా ఒక చిన్న లాభం మీకు రావచ్చు. అది పెద్దది కాకపోయినా మీకు నమ్మకం అయితే పెంచుతుంది అన్నమాట. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక సాయంత్రం సమయంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి సమయం అండి. మీరు ఒక ఫోన్ కాల్ కోసం, ఒక సమాచారం కోసం చూస్తూ ఉండవచ్చు. మీ మనస్సులోని కొత్త టెన్షన్ లేదా ఏదైనా సరే కొంచెం ఉద్రిక్తత అయితే ఉంటుంది. అయితే అదే సమయంలో మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఏదో మంచి జరగబోతుంది అనేటువంటి ఒక భావన అనేది ఏర్పడుతుందండి. ఇక సాయంత్రం అద్భుతం అంటే ఏదైనా సరే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఈరోజు మొత్తం ముఖ్యమైనటువంటి మలుపు. మీరు ఎన్నాళ్ళుగో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం అయితే ఉంది. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. ఈ వార్త మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుందన్నమాట. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అవకాశం కానీ, ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక శుభవార్త కానీ, ఇక విడిపోయినటువంటి సంబంధాలు తిరిగి కలిసే సూచనలు కానీ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం కానీ, ఈ సమయంలో మీరు ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది అని అనిపించేలా అసలు ఇది సరైన సమయం అని మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇది భగవంతుడి కృపతో జరగబోతుందండి. మీరు చేసిన కష్టాలు, మీరు పెట్టుకున్న నమ్మకం ఇవన్నీ కలిసి ఒక ఫలితాన్ని మీకు అందిస్తున్నాయి అన్నమాట. ఇది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కుటుంబంలో ఆనందానికి కూడా
పంచుకుంటారు. మీలో ఏదో ఒక నమ్మకం, ఒక కొత్త ధైర్యం అనేది కూడా ఏర్పడుతుంది. ఇక మీదట మీ జీవితంలో స్లోగా మంచి మార్గంలో వెళ్ళబోతుందని కూడా మీరు గ్రహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు దేవుణ్ణి లేదా హనుమంతుణ్ణి ప్రార్థించండి. ఈరోజు శివుణ్ణి ప్రార్థించడం వల్ల మీ మనస్సుకు ఎంతో మేలు జరుగుతుందండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. అందువలన ఎందుకంటే మీ యొక్క కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా బుధదేవుడి అలాగే బుధదేవుని నామస్మరణ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ, మీకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. అందుకే శివనామ స్మరణ చేసుకోవడం తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుంది. ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాయ అని తప్పకుండా జపించండి. ఇక పేదవారికి అన్నదానం చేయడం, ఒక నల్ల ఎండు మిరపకాయతో దిష్టి తీసుకొని, ఇక ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక పచ్చటి నిమ్మకాయ, ఇక ఒక గ్రీన్ కలర్ కానీ లేదంటే కొంచెం అటు ఇటు పండిందైనా 5 గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని మనం చుట్టూరా 3 సార్లు అటువైపు ఇటువైపు కుడివైపు ఎడమవైపుకు 3 సార్లు దిష్టి తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు బయట పడేయడం, ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకున్నటువంటి నరదృష్టి అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.